మీ అన్నయ్య వాళ్ళ మాటలు విను. వాళ్ళు చెప్పినట్టు నడుచుకో, సంతోషంగా ఉంటావు. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. కొంచెం తిను శౌర్య. తినమన్నారు, తిన్నాను. ఇక మీరేం చెప్తే అది వింటాను. సంతోషమే కదా? మీ వదిన మాట కాదనకుండా భోజనం చేశావు. ఇక మా మాట కూడా కాదనవన్న నమ్మకం వచ్చింది. అమ్మా, నువ్వు మేం చెప్పిన మాట వింటే అంతకంటే మాకు కావాల్సింది ఇంకేం ఉంటుందమ్మా? రే మాధవ, తను మనం చెప్పినట్టుగానే వింటానంటోందిరా. శౌర్య ఇంటి ఆడపిల్లరా, తన తప్పు తను తెలుసుకొని ఇప్పుడు ఏం చెప్పినా వింటుంది. మీరు ఏ సంబంధం చెప్తే ఆ సంబంధం చేసుకుంటాను అని అంటుంది. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను అంటుందమ్మా. కాసేపటి తర్వాత నా ప్రేమ నాకు కావాలని అంటుంది. ఆ రోజు కూడా ఇలాగే చెప్పింది కదా. తనతో అలా చెప్పించింది కూడా ఈ రోజు మీ పక్కనున్న మనిషే. దీనంతటికీ కారణం మీ చిన్న కోడలే. మీరు శౌర్యకి పెళ్లి చేద్దామని ఆశపడుతున్నారు, కానీ తనని పక్కన పెట్టుకుంటే అలాంటివేమీ జరగవు. జరిగిందే మళ్ళీ జరిగితే బాధపడాల్సింది మనమే. ఇప్పటికే జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాం మనం. ఈ అవమానానికి ఇంకొక అవమానం తోడైతే బ్రతకడానికి కూడా భయం వేస్తుంది. శ్రీ, ఎందుకురా మాధవ భూమిని శత్రువులా చూస్తున్నావు? శౌర్యను ఒప్పించడానికి వచ్చింది భూమి. తనతో మాట్లాడి తనని ఒప్పించింది భూమి. మన పరువు పోవడానికి కారణం కూడా తనే కదక్క. ఇప్పుడు సర్ది చెప్పేదేదో ఆ రోజే సర్ది చెప్పుంటే కనీసం ఇంటి పరువైనా నిలబడి ఉండేది. జరిగింది మీరు మర్చిపోవచ్చు, ఎప్పటికీ నేను మర్చిపోలేను. తన మాటలు నమ్మి తను చెప్పింది విని శౌర్యం మారింది అనే నమ్మకంతో ఇంకో పొరపాటు చేయకండి. జాగ్రత్త. వాడు ఆ బాధలోనే ఉన్నాడు భూమి. మొత్తానికి శౌర్య మారింది. మనం చెప్పినట్టు వినడానికి ఒప్పుకుంది కదా. ముందు ఇంటి పరువు నిలబడ్డానికి ఏం చేయాలనేది ఆలోచిద్దాం. నువ్వు వాడి మాటలేం పట్టించుకోద్దు భూమి. నువ్వు బాధపడుతూ ఉంటే ఇంట్లో బాధ ఎప్పటికీ తీరదు. మా ఇంటి గురించి మాకంటే ఎక్కువగా ఆలోచించేది నువ్వే భూమి. అందుకే ముందు ధైర్యంగా ఉండాల్సింది కూడా నువ్వే. ఏంటి రుద్రాణి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? అక్కడ ఇంట్లో దాని పరిస్థితి ఏంటని నాకు అర్థం కావట్లేదు. దాని ఏడుపును చూసేసి మన సిద్ధార్థని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం ఏం చెయ్యరు కదా. పంపించింది వాళ్ళే అయినప్పుడు ఆ ఏడుపులు అవన్నీ నాటకాలే. అంటే
మళ్ళీ ప్రయత్నించడం నమ్మకం ఉంది. వాళ్ళు ప్రయత్నించినా ఫలితం లేకుండా మనవాణ్ణి మనం మార్చుకోవాలి. అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకసలేం తెలియడం లేదు. ఉన్నదున్నట్టు మనకి చెప్పేవాళ్ళు అక్కడ ఎవరున్నారు? ఒకరున్నారు. ఎవరు? కట్టుకున్న భర్త ఆస్తిలోనే కమిషన్ కొట్టేసే అలేఖ్య. అవును, ఆ కుటుంబ నాశనం కోరుకున్న అలేఖ్యే మనకైతే అన్ని వివరంగా చెప్తుంది. ఆ, రుద్రాణి ఫోన్ చేస్తుంది. ఎందుకై ఉంటుంది? హలో, అబ్బా మీకు నిండు నూరెళ్ళండి. నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను, ఇంతలో మీరే చేశారు. అంత అర్జెంటుగా ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం లేదు, ఆ రోజు సమయానికి మీ వాడి పెళ్లి గురించి చెప్పి నేను మీకు చాలా హెల్ప్ చేశాను కదా, ఆ విషయం మీకు గుర్తుందో లేదో? గుర్తుంది కాబట్టే నువ్వు కావలసిన డబ్బుకు ఇంకాస్త గడువు ఇవ్వాలి అనుకుంటున్నాను. నీ మీదున్న కోపాన్ని పక్కన పెట్టి నిన్ను పాత స్నేహంతో కలుపుకోవాలి అని చూస్తున్నాను. పోనీలేండి, ఆ మాత్రం అభిమానం ఉంటే చాలు. నా అభిమానం నీ మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనుకుంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నేను మీకు చేసే ప్రతి సాయానికి ఓ ఖరీదు ఉంటుంది. నేనడక్కపోయినా మీరిస్తారని నాకు తెలుసు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏం జరుగుతుంది? ఉమ్మడి కుటుంబం అంతా ఉమ్మడిగా చేరి శౌర్యకి నచ్చ చెప్పాలని చూస్తున్నారు. కాని ఆ శౌర్య వినటం లేదు. ఎందుకు వినదు? వాళ్ళందరి మాట ఒక్కటే కదా. వాళ్ళకి తెలియకుండానే ఇంత జరిగిందంటావా? వినటం లేదండి, నేను చూస్తున్నాను కదా. కాకపోతే అంతకు మించిన పని ఇంకొకటి జరుగుతుంది. ఏంటది? ఈ శౌర్య ఇలా చాటుగా వెళ్లి పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నించటం వల్ల అన్నదమ్ముల మధ్య మళ్లీ విభేదాలొచ్చి ఇల్లు రెండు ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. అది పెళ్లి చేసుకుంటే వాళ్ళు విడిపోవాలనుకోవడమేంటి? అవును మేడం, అప్పుడెప్పుడో భార్యపైన నింద వేసినందుకు మాధవ్ గొడవ చేసి మరీ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వీధిలో బండి పెట్టుకున్నాడు. నాకు తెలిసి వాళ్ళు మీకక్కడే కదా పరిచయమైంది. అది జరిగిపోయిన కథ. ఇప్పుడు విచిత్రంగా తమ్ముడి భార్యని అన్నయ్య సపోర్ట్ చేస్తున్నాడు. పోనీలేరా, పాపం తన తప్పేముందని సర్ది చెప్పాలని చూస్తున్నాడు. కాని అది తమ్ముడికి నచ్చటం లేదు. అన్నయ్య మాటను కూడా కాదనేశాడు. భూమి గురించి మంచి చెప్పాలనుకున్న ఎవ్వరైనా సరే నాకు చెడ్డవాళ్ళే అని అంటున్నాడు మాధవ. గొడవ అక్కడ మొదలైంది. ఇది ఇలాగే ముదిరితే ఈ కుటుంబమే ముక్కలైపోతుంది. అప్పుడు ఈ అలేఖ్యకి ఈ ఇంటి మీద పెత్తనం మొత్తం వస్తుంది. అప్పుడు నేను మీకివ్వాల్సిన డబ్బులే కాదు, నాకు రావాల్సిన మొత్తం కూడా దక్కుతుంది. చూడలేఖ్య, నువ్వన్నావు కదా నేను చేసే ప్రతి సహాయానికి ఖరీదుంటుంది అని. నువ్వు నాకు హెల్ప్ చేస్తాను అంటున్నావు కాబట్టి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. కాకపోతే అక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందో A to Z నాకు చెప్తూ ఉండాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మీరు మంచి ఆఫర్ ఇచ్చిన తర్వాత నేను వదులుకుంటానా? ఇక నుంచి ఇక్కడ జరిగేది ప్రతిదీ చెప్తాను. అవసరమైతే లైవ్ టెలికాస్ట్ పెడతాను. నువ్వదే మాట మీదుండు. నీ అవసరాలకి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. మొత్తం మీద ఆ ఇంట్లో నాకు చిన్న శాటిలైట్ దొరికింది. ఏం రుద్రాణి, వాళ్ళు ఏం చేస్తున్నారా అనే టెన్షన్ లేకుండా సంతోషపడుతున్నావు? ఆ రాఘవ్ గడి కుటుంబాన్ని, ఆ భూమిని ఎలా నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలా, ఎలా వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చుకురావాలని దారెలా దొరుకుతుంది అనుకున్నాను కదండి. వాళ్ళు మనకు అవకాశం ఇవ్వడం లేదు. ఇస్తే సంతోషపడాలి కానీ ఇవ్వకపోతే సంతోషపడటం ఏంటి? అవకాశం మనకివ్వడం లేదు, వాళ్ళకి వాళ్ళే తీసుకుంటున్నారు. మనం కోరుకునే పతనాన్ని వాళ్ళకి వాళ్ళే తెచ్చుకుంటున్నారు. చూస్తూ ఉండండి.